నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఈ మధ్య కాలంలో 100కి హ్మ్. ఒక 80% మందికి సంతానం అనేది ఉండట్లేదు. హ్మ్. సంతానం కోసం ఆ ప్రయత్నాలు, ఈ ప్రయత్నాలు, ఐవీఎఫ్‌లని అయ్యని, ఇయని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. హ్మ్. మరి అసలు వీళ్ళకేంటి వీళ్ళకి ఆరోగ్య సమస్యలే అంటారా? సంతానపరమైన దోషాలు గూడా ఏమన్నా ఉంటాయా సార్? మంచి క్వెషన్ అడిగారమ్మా. హ్మ్. ఇప్పుడేంటంటే మెయిన్‌గా సంతానము కలగాలంటే మెయిన్‌గా మన జాతక చక్రంలో చంద్రుడు చాలా ఇంపార్టెంట్. హ్మ్. చంద్రగ్రహం అనేది చంద్రుడనేది సంతానానికి చాలా ఇంపార్టెంట్. తర్వాత హ్మ్. కర్కాటకం హౌస్ హ్మ్. అనేది హౌస్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత పంచమము, పంచమాధిపతి హ్మ్. అంటే ఫిఫ్త్ హౌస్, ఫిఫ్త్ లార్డ్. ఇయన్నీ బావుంటేనే మనకు సంతాన యోగం అనేది ఉంటుంది. హ్మ్. కాకపోతే ఏందంటే ఇప్పుడు చంద్రుడొచ్చేసి వీర్యానికి కూడా కారకుడు. ఇప్పుడు ఓకే. ఆడ, మగలలో గూడా హ్మ్. ఈ ఇబ్బందులు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే, మెయిన్‌గా వాళ్ళు ఫిజికల్‌గా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు. ఫిజికల్‌గా కొంతమందికి స్పెర్మ్ కౌంట్ గానియండి, మిగతా విషయాల హ్మ్. ఓవరీస్‌లో గానియండి కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే, హ్మ్. వాటికి వెనక బ్యాక్‌గ్రౌండ్ అనేది హ్మ్. రీజన్ అనేది మాత్రం స్పిరిచ్యువల్‌గానే ఉంటుంది మేడం ఖచ్చితంగా. ఓకే. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఇదే గాడ్స్ గిఫ్టే ఇది ఇంకా. ఇది. తప్పకుండా. హ్మ్. తప్పకుండా అండి. హ్మ్. ఎందుకంటే కొంతమందికి సంతాన యోగం అనేదే ఉండదు. హ్మ్. సంతాన యోగం ఉండదు అనేదంటే వాళ్ళకి రుణానుబంధం లేదిక. వాళ్ళ హ్మ్. పిల్లల్ని సాకాల్సిన అవసరం లేదు. పిల్లల్ని పెద్ద చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సంతాన యోగం ఉండదు. హ్మ్. కానీ కొంతమందికేందంటే ఈ దోషాలు, సంతాన దోషాలు ఇప్పుడు గర్భస్థ దోషం అంటారండి. హ్మ్. సంతాన దోషాలు కొన్ని దోషాలు ఉండటం వల్ల వాళ్ళేంటంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఇది కండిషనల్ కర్మ కిందకొస్తుంది. అంటే హుహుహు. ప్రారబ్ధ కర్మలోనే అబ్సల్యూట్ కర్మ కాదు. అబ్సల్యూట్ కర్మలో మనకి సంతాన యోగం ఈ జన్మకి లేదు అంటే అది డిసైడెడ్. హ్మ్. కానీ కండిషనల్ కర్మలో వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మనం ఏదన్నా రెమెడీ చేసుకొని దాని నుంచి మనం బయటపడొచ్చు. అది ఏ విధంగా ఇప్పుడు ఐవీఎఫ్‌లు ఇట్లా చేస్తున్నారండి. అట్లా కూడా కాకుండా హ్మ్. మనం ఆస్ట్రాలజీ జాతక చక్రాన్ని పరిశీలించి అక్కడేమన్నా దోషాలుంటే వాటిని క్లియర్ చేసి కూడా సంతాన యోగం, సంతాన భాగ్యం అనేది కలిగేదానికి కలుగుతుంది. అవకాశం ఉంది. తప్పకుండా అవకాశం ఉంది. అంటే ఇవి చేంజ్ అవుతాయా సార్ దీంట్లో నార్మల్‌గా? ఎందుకంటే ఇప్పుడు ఇది హ్మ్. కండిషనల్ కర్మ కిందకొచ్చి ఏ సమస్య అయినా సరే సాల్వ్ అయితాయి మేడం. ఇప్పుడు సంతానం అనేది కండిషనల్ కర్మ కిందకొస్తుందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మనం చెక్ హ్మ్. చేయాలి. జాతక చక్రం చెక్ చేసినప్పుడే. ఇప్పుడు హ్మ్. కొంతమందికేంటంటే ఫిఫ్త్ హౌస్‌లో శుభగ్రహం ఉండాలి. హ్మ్. లేదా శుభగ్రహం, పాపగ్రహం ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మేడం, ఇప్పుడు జనరల్‌గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఫిఫ్త్ హౌసు చంద్రుడు బాగున్నాడండి. కర్కాటకం హౌస్ బాగుంది. ఫిఫ్త్ హౌస్‌లో ఒక శుభగ్రహం, ఒక పాపగ్రహం ఉంది. హ్మ్. కానీ మనకు తెలియనిదేందంటే, అది ఆ కొన్ని దశలు ఇప్పుడు శుభగ్రహం ఉందనుకోండి, హ్మ్. పాపగ్రహం ఉంది. ఆ పాపగ్రహ దశ అయిపోయిందనుకోండి వాళ్ళకి సంతాన యోగం, సంతానం కలిగే భాగ్యం ఉంటుంది. కానీ హ్మ్. అది తెలీదు గదా! తెలియనప్పుడు ఏం జేస్తారు ముందు మ్యారేజి 2 హ్మ్. సంవత్సరాలు, 3 సంవత్సరాలకి ఇంకా పిల్లలు కలగలేదంటే గనక ఎమ్మటే హాస్పిటల్‌కని, అటని, ఇటని హ్మ్. తిరుగుతా ఉంటారు. హ్మ్. కానీ దానికంటే బెస్ట్ ఏందంటే ఒక్కసారి ఒక అస్ట్రాలజర్‌ని కలిసి మా జాతకంలో ఏంటి అసలు సంతాన యోగం ఉందా? లేదా? హ్మ్. అని తెలుసుకొని అప్పుడు ఐవీఎఫ్ గాని వాటికి ఎళ్తే బావుంటుంది గానీ, తెలుసుకోకుండా ముందుగానే ఎళ్లి వాళ్ళు న్యాచురల్‌గా వాళ్ళు సంతానం కలిగే యోగం ఉన్నా సరే, హ్మ్. లక్షలు, లక్షలు ఖర్చు పెట్టేసి అట్లా ఎళ్తుంటారు మేడం. తర్వాత ఓకే. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, తప్పకుండా ఏమన్నా చిన్న చిన్న దోషాలుంటే తప్పకుండా వాటి నుంచి అధిగమించొచ్చు. కాదు సార్. ఒకవేళ సంతానపరమైన దోషాలుంటే హ్మ్. పుట్టిన పిల్లలతో కూడా సమస్యలుంటాయా? సంతానపరమైన దోషాలంటూ పుట్టిన పిల్లలతో కూడా ఉంటాయి మేడం సమస్యలు. ఎట్లా ఓకే. అంటే హ్మ్. కొంతమంది పుడతారండి. వాళ్ళు పూర్వజన్మలో తల్లిదండ్రులు వీళ్ళకి వాళ్ళు రుణానుబంధాన్ని బట్టి ఉన్న రుణానుబంధం అనేది ఈ జన్మలో ఏందంటే కొన్ని దశలుంటాయి మేడం. అప్పుడు హ్మ్. ఫిఫ్త్ హౌస్ దశల్లో పాప దశలు జరుగుతున్నాయనుకోండి. ఈ పిల్లవాడు వాడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు తల్లిదండ్రులని హింస పెడతాడు. హుహుహు. పీడించుకొని తింటాడు. ఓకే. ఎందుకంటే అది అంత ఇబ్బంది పెడతాడు. అంటే మనకి చెప్పిన మాట చెప్పిన వినకుండా. మాట ఇనకపోవడం, హ్మ్. బాగా మొండిగా ప్రవర్తించడం, ఇప్పుడు తర్వాత ఇలాంటి కేస్ మీ దగ్గరికి తీసుకొచ్చారనుకోండి ఏం చేస్తారు సార్? అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎట్లాంటి వాళ్ళకి ట్రీట్‌మెంట్ అక్కడేంటంటే ఉంటది? ఏ దశ జరుగుతా ఉంది, హ్మ్. ఏ గ్రహం అనేది బాగా ఇంటెన్సిటీ నెగెటివ్ అనేది ఎక్కువ చూపిస్తా ఉంది హ్మ్. అనేది మనం కనుక్కొని, దాని యొక్క ఇంటెన్సిటీ ఆ నెగెటివ్ తీవ్రతను మనం తగ్గించి, మనం సైకాలజీ పరంగా కూడా ఇట్లా ఇట్లా ఉండాలని చెప్పి పేరెంట్స్‌కి ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఇనకపోవచ్చు. హ్మ్. పేరెంట్స్‌కి ఈ విధంగా చూసుకోండి. ఇగో మీ అబ్బాయి యొక్క ప్రవర్తన, క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా ఉంటాయి ఈ ఓకే. లగ్నం వాళ్ళ వారికి. గురించి వీళ్ళని అడుగుతారు. హ్మ్. 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 తప్పకుండా వాళ్ళ గురించి వీళ్ళని అడిగి, హ్మ్. మీ అబ్బాయి ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది కాబట్టి, మీరు ఈ విధంగా బిహేవ్ చేయండి. అది ఎన్ని హ్మ్. రోజులకో కాదు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల వరకే. హ్మ్. తర్వాత అతనిలో మార్పొస్తుంది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు హ్మ్. ఎంతమందిని చూడలే మేడం చిన్నప్పుడు నాటీగా ఉంటారు. హ్మ్. పెద్దయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. అవును. అరె! చిన్నప్పుడు అంత నాటీగా ఉన్న అబ్బాయి పెద్దయిన హ్మ్. తర్వాత ఇట్లా ఎందుకంటే దశలను బట్టి అట్లా మారిపోతుంటారు. ఓహో! ఓకే. దశలను ఓకే. బట్టి కూడా మనస్తత్వం అనేది ఆటోమేటిక్‌గా మారిపోతా ఉంటది. అందుకని హుహు. ఆస్ట్రాలజీ, సైకాలజీకి ఆ లింక్ అనేది కూడా ఆ హ్మ్. విధంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మేడం, యాక్చువల్‌గా చెప్పాలి అంటే, ఇప్పుడు సంతానం కొంతమందికి ఉంటుంది. సంతాన హ్మ్. భాగ్యం అనేది ఉంటుందా లేదా అని తెలుసుకుంటారు కొంతమంది. హ్మ్. తర్వాత కొంతమంది ఏమంటారంటే, నాకు అబ్బాయిలు పుడతారా, అమ్మాయిలు పుడతారా అంటారు. గ్రహాలను బట్టి కూడా మనం అబ్బాయా, చెప్ అమ్మాయి అనేది కూడా చెప్పొచ్చు మేడం. చెప్పేయిచ్చేస్తారు. చెప్పేయచ్చు. ఓకే. అదే గురువు పంచమ భావంలో ఉన్న హ్మ్. పంచమాన్ని చూసినా హ్మ్. వాళ్ళకి మగ సంతానం.
అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది. అదే శుక్రుడు కానీ, శని కానీ, బుధుడు కానీ వీళ్ళు చూశారనుకో, చంద్రుడు కానీ వీళ్ళు చూశారనుకోండి, ఆడపిల్లలు అట్లా పుట్టే అవకాశం ఉంది. లేదు ఈ 2 గ్రహాలు ఇప్పుడు సూర్యుడు కానీ, గురువు కానీ వీళ్ళు చూసి ప్లస్ ఆ గ్రహాలు కూడా చూశారనుకో, అబ్బాయి, అమ్మాయి అట్లాగా. ఇప్పుడు గురువు ఏంటంటే ఎక్కువ పుత్రులు ఇస్తానికి అవకాశం ఉందండి. గురుగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు లేరు అని ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి గురువు చూశాడే. మరి ఇప్పుడు ముహూర్తాలు చూసి మధ్యలో సిజేరియన్ చేసేస్తున్నారు కదా, ఉమ్. వాళ్ళ గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆ విషయంలో ఏంటంటే మేడం, జనరల్గా ఇది మామూలుగా బయట ఉన్న వాళ్ళు ఏంటంటే కొట్టిపడేస్తారు. ఏంటంటే మీరు ఇప్పుడు చూసుకొని చేస్తే అది ఎట్లా వర్తిస్తుందని. దానికి కూడా ఆ టైంలో అది అన్నీ కలిసి రావాలి మేడం. ఆ టైం కలిసి రావాలి. ఆ టైంలో డాక్టర్ అందుబాటులో వాళ్ళు ఎంత ముహూర్తం పెట్టినప్పటికీ అక్కడ కరెక్ట్గా సిజేరియన్ జరగాలి. అది జరగాలని ఉంటేనే జరుగుతుంది. సిజేరియన్ ముహూర్తం పెట్టి ఈ టైంలో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తే అన్ని అదృష్టాలు అన్నీ కలిసి వస్తాయి అనడం అనేది ఏంటంటే అది జరగదు ముందు అట్లా. అది చేసి కరెక్ట్గా అన్ని అనుకూలం అయితేనే ఆపరేషన్ జరిగింది అంటే ఆ టైంలో పుట్టాలని రాసిపెట్టి ఉన్నట్టు. తప్పకుండా. ఎందుకంటే ఎంత సిజేరియన్ మనం ప్లాన్ చేసినా సరే కొంతమందికి ఆ టైంలో పుట్టాలని లేదనుకోండి, ఏదో ఒక అడ్డంకి వస్తుంది. వెళ్ళేటప్పుడు లేకపోతే ఆ డాక్టర్ ఆ సమయానికి చేయకపోవడమో, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక 10-20 మినిట్స్ లేట్ కావడమో, లేదంటే అక్కడ బీపీ ఫ్లక్చువేషన్స్ ఏదైనా రావడమో, పుట్టాల్సిన టైంకే పుడతారు. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఎంత ముహూర్తాలు పెట్టినా అన్ని వర్కౌట్ కావాలి కదా మేడం. అన్ని వర్కౌట్ ఎందుకైతే ఇప్పుడు కొన్ని మ్యారేజ్ ముహూర్తాలు చూడండి పెడతారు, కానీ రుణానుబంధంలో ఎవరు భార్యగా ఎవరు భర్తగా రావాలందో వాళ్ళే వస్తారు. ఏ టైంకి జరగాలని ఉంటే ఆ టైంకి అంతే. ఏ టైం డిస్టర్బెన్స్లు జరగాలన్నా కొన్ని విడాకులు జరిగేవి కూడా అట్లే జరుగుతుంటాయి. అట్లే సంతాన విషయంలో కూడా తప్పకుండా మనం ఎంత సిజేరియన్ ముహూర్తాలు పెట్టి ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా కూడా లాస్ట్గా వెళ్ళే టయానికో లేకపోతే అక్కడికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏమైనా బీపీ ఫ్లక్చువేషన్స్ ఇంకేదో డిస్టర్బెన్స్ రావడం, లేదంటే కరెంటు రకరకాలు ఒకటని చెప్పలేం మనం. ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే లగ్నం మారిపోతుంది. రఫ్గా లగ్నం ఏంటంటే 1.5-2 గంటలు ఉంటుంది. మనం ఆ టైం చూసుకుంటాం, ముహూర్తం పెడతారు ఎవరో ఒకళ్ళు, బ్రాహ్మణ ఎవరో పెడతారు. పెట్టిన తర్వాత ఏంటంటే మనం ఆ టయానికని మనం ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడ ఒక 40 నిమిషాలు గంట లేట్ అయింది అనుకోండి, ఆ లగ్నం పోయి ఇంకో లగ్నం వస్తుంది. అంటే ఏది రాసి పెట్టిందో అదే జరుగుతుంది. అక్కడ ఏ లగ్నాలకి ఏ టయానికి పుట్టాలో ఆ టయానికే పుడతాడు, ఎంత ఈవెందో ప్లాన్ చేసుకున్నా సరే. ఓకే, అంటే మన భ్రమ అంతే. తప్పకుండా మేడం, మన భ్రమ. కొన్ని విషయాలు ఇంపార్టెంట్ ఈవెంట్స్ రిమైనింగ్ మాత్రం ఇప్పుడు ఏంటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు మేడం. ఆస్తులు కానీ, వాహనాలు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఇల్లు కానీ ఈ రుణానుబంధాన్ని బట్టి మన లైఫ్లోకి వస్తాయి పోతాయి. వచ్చేటప్పుడు వస్తాయి, పోయే టైంలో పోతాయి. మిగతా రిమైనింగ్ 50% మాత్రం మన చేతిలోనే ఉంది. అది ఫ్రీ విల్, మన స్వేచ్ఛా చిత్తం. అంటే మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం, ఆలోచించి పని చేస్తాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మొత్తం లైఫ్ అంతా డెస్టిన్ అని అనుకుంటారు. మొత్తం విధి రాత ముందే రాసి పెట్టారు కాబట్టి మనం చేసేది ఏమి లేదని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే మొత్తం మన చేతిలోనే ఉంది, దేవుడు లేదు, ఏది లేదు, విధి లేదు, డెస్టినీ లేదు అంటారు. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. 50% డెస్టిన్డ్, 50% మన చేతిలో ఉంది. కాబట్టి పర్ఫెక్ట్గా మనకు భగవంతుడు ఇచ్చిన మైండ్ని పర్ఫెక్ట్గా ఉపయోగించి మనం ఈ 50% మన చేతిలో ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది మేడం. మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతుంటాయి, వాటిని మనం ఏం చేయలేం. ప్రకృతి విపత్తులు కానివ్వండి, అనుకోకుండా యాక్సిడెంట్లు కావడం కానివ్వండి. ఇప్పుడు పక్కనోడు మనం జాగ్రత్తగా ఉన్నా సరే, మనం కరెక్ట్గా ఉన్నా సరే ప్రమేయం లేకుండా వచ్చే ఇబ్బందులు అనేది మనకి అట్లా అయిపోతుంది మేడం. సో సంతాన యోగం ఉందా లేదా అనేది కూడా మనకి ఆస్ట్రాలజీలో తెలుస్తుంది అంటున్నారు. కాబట్టి ఎవరికైతే సంతానపరమైన దోషాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు కూడా ఏదైనా సరే మన లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్కి ఒక్కసారి మనం ఆస్ట్రాలజర్ గైడెన్స్ తీసుకోవడం అండ్ ఇలాంటి ఆస్ట్రో సైకాలజిస్ట్ల గైడెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఏ పని మీదైనా ముందుకెళ్ళినా ఇలాంటి సంతానపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా సరే ఒక్కసారి ఎవరో ఒకరిని కన్సల్ట్ అవ్వండి. నమస్తే.